తమ్నేల్లో మహేష్ బాబు పిక్ పెట్టాను కదా, పూర్తి వీడియో చూడకుండా కింద పిచ్చి పిచ్చి కామెంట్ మాత్రం చేయకండి. వీడియో పూర్తిగా చూడండి, మాక్సిమం 2 minutes కంప్లీట్ చేద్దాం. శిఖర్ ధావన్ అండ్ సురేష్ రైనా మీద కేసు ఏంటి? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు. అది చూసిన మేము నిజం అనుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయాం. కాబట్టి సురేష్ రైనా శిఖర్ ధావన్కి శిక్ష పడాలి, ఇది కంప్లైంట్. దెన్ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఎందుకు? మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళు విదేశం నుంచి మనీ అందుకున్నారు. అండ్ వీళ్ళు చేసిన దిక్కుమల యాడ్ల వల్ల చాలా మంది మోసపోయారు. ఓకే, వారి చెందినటువంటి 11,40,00,000 ఇప్పుడే అటాచ్ చేసింది ఈడీ. సురేష్ రైనా శిఖర్ ధావన్ చెందినటువంటి 11 కోట్ల ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. గతంలో ఆల్రెడీ విచారణ చేసింది. అంటే ఇక్కడ మెయిన్ ఏంటి? ఇక్కడ వాళ్ళు ప్రజలకి నష్టం చేకూర్చారు, ప్రజలని నమ్మించి మోసం చేశారు. ఆ యాడ్లో వాళ్ళు నటించి డబ్బు క్యాష్ చేసుకున్నారు. మహేష్ బాబు కేసర పలుకులు విజయానికి సంకేతం. సరే, కూల్ డ్రింక్ పక్కన పెడదాం, అది సరే, దాని టాపిక్ వద్దు. గుట్కా యాడే మాట్లాడుతున్నాను. పాన్ బహారా మనోడు నటించారు, విజయానికి సంకేతమా పాన్ బహారు? పాన్ బహారు పాన్ మసాలా కాదా? అది దానివల్ల ఆరోగ్యానికి మంచిదా? దానివల్ల ఆరోగ్యం పాడయ్యి ఆరోగ్యం బారిన పడి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు, లేదా ఆరోగ్యం బారిన పడి ఆసుపత్రి తిరుగుతూ డబ్బులు లేకున్నటువంటి వాడు వెళ్ళి కేసు పెడితే మహేష్ బాబు మీద కేసు అవ్వదా? యాజ్ పర్ కన్సూమర్ న్యూ గైడ్ లైన్స్ ప్రకారం మహేష్ బాబు వస్తువు వాడుతూ ఉండాలి. మహేష్ బాబు తింటాడు పాన్ మసాలా? సో మహేష్ గారు, మీరు మంచి మనసు, అటువంటి మీరు దిక్కుమల్ని యాడ్స్ జోలికి పోకండి. మీకు వస్తున్నటువంటి సినిమాల్లో ఉండే రెమ్యునరేషన్, బయట ఉండే మీ బిజినెస్, ఆ డబ్బుతోనే మీరు మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ వేడుకుంటూ మీ ఉన్నతిని కాంక్షించే సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు, సగటు జర్నలిస్ట్